మీరు ఏ కోడింగ్లో క్రాక్ చేయాలనుకోండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే డిఎస్ఏ కొన్ని మిస్టేక్ చేస్తున్నారనమాట. ఆ మిస్టేక్ మీరు రిజాల్వ్ చేశారనుకోండి ఈజీగా మీరు డిఎస్ఏ అరౌండ్ క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఆ మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ చాలామంది డిఎస్ఏ నేర్చుకున్నప్పుడు ఏంటంటే నేర్చుకోగానే లీడ్ కోడ్కి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ర్యాండమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. అలా మీరు ఏం చేయాలంటే టాపిక్ బట్టి క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నమాట, ఈజీ ప్రాబ్లమ్స్ అనేవి. నెక్స్ట్ మీరు మీడియంకి వెళ్ళాలి, నెక్స్ట్ మీరు హార్డ్కి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది యూట్యూబ్ సొల్యూషన్ చూస్తారనమాట ఒక ప్రాబ్లం చూడగానే. అలా కాకుండా మీరు ఫస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని దానికి సంబంధించిన బ్రూట్ ఫోర్స్ అనేది రాయాలన్నమాట. ఇలా మీరు స్టార్టింగ్లో ట్యూటోరియల్స్ చూడకుండా ఓన్గా మీ యొక్క సొల్యూషన్ ట్రై చేయనమాట. అప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ స్కిల్స్ అనేవి పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఒక వారంలో డిఎస్ఏ చేస్తారు, లేకపోతే 2 వీక్స్ చేస్తారనమాట, నెక్స్ట్ వదిలేస్తారు. అటు కాకుండా మీరు రోజు ఒక 2 ప్రాబ్లమ్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి వారం ఏంటంటే రివర్స్ చేసుకున్నాను అనమాట. మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో దాన్ని బట్టి మీరు ప్రతి ఒక్కసారి రివర్స్ చేయండి. అసలు నేను ఏం వాడాను, ఏం ప్రాసెస్ వాడాను, అసలు టైం కాన్సెప్ట్ ఏంది, స్పేస్ కాన్సెప్ట్ ఏంది, అసలు లాజిక్ ఏందని చెప్పి రివర్స్ చేయండి అనమాట. అప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడైతే ఈ యొక్క మిస్టేక్స్ అనేవి సాల్వ్ చేసుకుంటారో ఈజీగా డిఎస్ఏ ఇంకోటి ఏంటంటే డిఎస్ఏ లాజిక్ అంటే నేర్చుకుంటారు అనమాట. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మనకు ఫాలో అండి. రేపు కలుద్దాం.